వీక్షకులకు నమస్కారం. ఆకుపచ్చని పూరి తయారీ. ముందైతే నేను వీడియో చేద్దాం అనుకోకుండా ఇంట్లోకి మామూలుగా పూరీలు చేసుకుంటున్నాం. గోధుమ పిండి కలిపిన తర్వాత అది పచ్చగా కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అయ్యో వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా, వీక్షకులందరూ చూస్తారు, కళ్ళకి పచ్చగా ఇంపుగా ఉంది కదా అని అప్పుడు వీడియో తీశానమాట. అయితే ఇది చూసారు ఎంత పచ్చగా ఎంత బాగుందో, ఆకర్షణీయంగా ఉంది నాకైతే. అదే దీంట్లో ఏంటంటే పాలకూర తీసుకున్నాను. పాలకూర తీసుకుని దాంట్లో కొద్దిగా కడిగేసుకొని శుభ్రంగా ఉప్పు కొద్దిగా పంచదార వేసి నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసాం. ఆ పేస్ట్లో గోధుమ పిండిని కలిపామన్నమాట. గోధుమ పిండి కలిపినాక నూనె రాసి ఒక పావు గంట అరగంట అలా నాననిచ్చి తర్వాత ఉండలు చేసుకుని ఇలాగ చిన్నగా పూరీలు లాగా పిండి ఒత్తుకుని దాన్ని నూనెలో వేయించుకున్నాము. పిండి చాలా కలిపినప్పుడు చాలా బాగుంది. ఇక్కడ లైట్ వేసాను. లైట్ వేయడం వలన డార్క్ గ్రీన్ పోయి లైట్ గ్రీన్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ లైట్ లేదు అంటే ఆ లైట్ ఎక్కువ లేకపోయేటప్పటికి మీకు డార్క్లో చక్కగా కనిపిస్తుంది అనమాట. ఎక్కువ గ్రీన్గా ఉంది. వేయించిన తర్వాత కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది. ఇంతకుముందు క్యారెట్లతోనూ రెడ్ పూరీలు, బీట్రూట్తో పింక్ పూరీలు చేసేవాళ్ళం. అవి ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడు ఆకుపచ్చగా ఇది పాలకూరతో చేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. పాలకూర ఉన్న బెనిఫిట్స్ అందరికీ తెలుసు. కాల్షియం ఉంటుంది, ఆకుకూరల్లో విటమిన్స్ అవన్నీ ఉంటాయి. పిల్లలు ఆకుకూరలు తినడానికి ఎక్కువగా ఇష్టపడనప్పుడు ఇలా పాలకూరతో పూరీలు చేసి పెడితే ఇంట్రెస్టింగ్గా తింటారు, ఆరోగ్యానికి మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ఈజీగా పూరీలు చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన క్యారెట్ పేస్ట్ కానీ, లేకపోతే బీట్రూట్ పేస్ట్ కానీ, లేదా పాలకూర పేస్ట్ కానీ ఏదో ఒక పేస్ట్ కలిపేస్తే కలర్ఫుల్ పూరీలు తయారైపోతాయి అన్నమాట. పిల్లలు కూడా కలర్గా ఉంటే పూరీలు ఇష్టంగా తింటారు. అవి హెల్త్కి కూడా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం. ఈ పూరీలు తినడం వల్ల కడుపులో డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది. అలాగే మోషన్ కూడా చాలా చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే పైల్స్ అలాంటి మలబద్ధకం ఉన్న వాళ్ళు ఇలాంటి ఆకుకూరలతో ఉన్నవి తింటే ఫ్రీ మోషన్ అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధన్యవాదాలు, నమస్కారం.